వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బర్నింగ్గా వడగళ్ల వాన అనేది పెద్ద బీభత్సం సృష్టిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేది ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్టయితే ఈ రోజు ముఖ్యంగా గత 4-5 రోజులకెళ్ళి ఏదైతే వడగండ్ల వర్షం కురుస్తుందో ఆ వడగండ్ల వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే పంటలు నష్టపోయాయో ఆ నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈరోజు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. తిరుమలగిరి మండలంలోని పలు తండాల్లో వారిద్దరు కూడా కలిసి తిరుగుతూ ఈ యొక్క వడగండ్ల వాన వల్ల వరి పొలాలతో పాటు పంట పొలాలు అదేవిధంగా టమాటా తోటలు తీవ్రంగా నష్టపోవడంతో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోవడం జరిగిందని, ఇంతవరకు కూడా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పంటల పరిశీలన చేయలేదని, పంట నష్టపరిహారం ఎంత జరిగిందనేది ఇంతవరకు కూడా చెప్పకపోవడము ప్రభుత్వానికి అధికారులు రైతులపై చూపించిన శ్రద్ధకు ఇది ఒక తాత్కారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడిన పంట ఈ వడగండ్ల వర్షం రూపంలో అంతా ఆవిరైపోయిందని, రైతులు లక్షలాది రూపాయలు పంట నష్టం జరిగిందని వెంకటరెడ్డితో పాటు రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. అయితే ఈ రోజు తిరుమలగిరి మండలంలోని పాలనా అధికారులు పూర్తి స్థాయిలో ఇది పంట నష్టం లేదని, కొన్ని చోట్ల మాత్రమే పంట నష్టం వేసి మరికొన్ని చోట్ల పుట్టిగానే చేతులు దులుపుకొని పోయారని ఆయన అక్కడి నుంచి వ్యవసాయ అధికారులు కూడా జరిగింది. ఏదైతే నష్టపోయిన పంటకు పూర్తి మీరు క్షేత్ర తీవ్రంగా నష్టపోయికోవాలని కూడా ఏ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వడగండ్ల వానతో నష్టపోయిన పంట వరకు చాలా విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రణయ్, కిరణ్, ఇప్పుడు దాదాపుగా కూడా అక్కడ చూసుకుంటే పంట పొలాలకు సంబంధించి చూసుకుంటే ఎక్కువ వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కొన్ని వరి పంటతో పాటుగా కొన్ని పంట నష్టాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో దీనిపైన ఏవైనా వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా స్పందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏవైనా రైతుల దగ్గర నుంచి పంట నష్టానికి సంబంధించినటువంటి సేకరణ ఏమైనా చేపడుతున్నారా? అయితే ప్రణయ్, ఈ వడగండ్ల వర్షము ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వడగండ్ల వర్షానికి పూర్తి స్థాయిలో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా వరి పంటతో పాటు పంటలు అదేవిధంగా టమాటా అదేవిధంగా మామిడి బత్తాయి తోటలన్నీ కూడా గాలివానకు వడగండ్ల వర్షానికి నేలరాలడం జరిగింది. లక్షలాది రూపాయల యొక్క నష్టం కూడా జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయల నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఇంతవరకు పంట నష్టం సరిగా అంచనా వేయలేదని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సరైన ప్రణాళికలు ఇంతవరకు ప్రకటించలేదని కూడా వారు వెంకటరెడ్డితో పాటు రామరెడ్డి ఆరోపించడం జరిగింది. ఏదైతే నష్టపోయిన ఆ యొక్క గ్రామ స్థాయికి వరకు వ్యవసాయ అధికారులు వెళ్ళి ఆ యొక్క ఎవరెంత రైతు నష్టపోయారు అనేది ప్రాథమిక అంచనా వేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే మార్చి చివరి వారంలో సంవత్సరం లాగానే వడగండ్ల వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రైతులు ముందుగానే వరి పొలాలు అదేవిధంగా పంట తోటలు తెంపుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ యొక్క పంట పొలాలు అదేవిధంగా బత్తాయి తోటలు తెంపకపోవడం వల్ల లక్షలాది రూపాయల నష్టం జరిగిందని, అధికారులు కూడా ఎంత నష్టపోయారో ప్రతి రైతు వారిగా లెక్కలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, మేము ప్రభుత్వం పైన పోరాడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడి ఏదైతే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అక్కడ ఉన్న రైతులకు వారైతే భరోసా కల్పించడం జరిగింది. అలాగనే వెంటనే వ్యవసాయ అధికారులను కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ఎంతెంత నష్టపోయారో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక పంపైతేనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని కూడా వారు అంటున్నారు. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ ఇలాకాలోని డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇళ్ల నియామకాలకు సంబంధించిన లొల్లి కనబడతా ఉంది. కేటాయింపులకు సంబంధించి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించినటువంటి ఘర్షణ కొంతకాలంగా నెలకొంటుంది అని కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రతిసారి కూడా
తీవ్ర ఘర్షణలు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు తీవ్ర ఘర్షణకు దారితీసింది. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో 1500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకో కేవలం 1100 ఇళ్లను పంపిణీ చేయడంతో ఈ ఉద్రిక్తతకు కారణంగా నిలిచిందని చెప్పవచ్చు. దీంతో లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని కొంతమంది ఆందోళన దిగగా, మరికొంతమంది మాత్రం లబ్ధిదారుల కేటాయింపులు అక్రమాలు జరిగాయి, డ్రాప్ పద్ధతి కాకుండా సర్వే నిర్వహించి ఎవరైతే పేదలు అర్హులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు రాకుండా కేవలం జిల్లా స్థాయి అధికారులను పంపడం ఏంటని చెప్పి కూడా పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గజ్వేల్ మండలంలో కొన్ని గ్రామాల్లో కేటాయించడం జరిగింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశం చేసిన తర్వాత కొందరు స్థానిక నేతలు వెళ్లి లబ్ధిదారులను డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ విషయాన్ని గతంలో వెలుగులోకి తీసుకురావడంతో వెనక్కి తగ్గిన బీఆర్ఎస్ నేతలు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారు. కొందరికైతే డబ్బులు ఇవ్వలేదని చెప్పి సామాన్లను కూడా పూర్తిగా బయటప్పుడు అమ్మ న్యూస్ ప్రతినిధి అక్కడికి వెళ్లి వాటన్నిటిని కూడా వెలుగు తీసుకురావడం జరిగింది. దీంతో లబ్ధిదారులకు న్యాయం జరిగింది. తాజాగా ఈ రోజు కేటాయించిన ఇల్లు అక్రమాలు జరిగాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి రావడం, లేదంటే కొన్ని కార్పొరేషన్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం ఏంటని చెప్పి లబ్ధిదారులు ఆరోపించారు. మరోవైపు విగ్రహం మీద ఆందోళన దిగారు, రాస్తారోకో చేశారు. మరోవైపు కొందరు లబ్ధిదారులు మాత్రం ఇల్లు రాకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి మాత్రం గజ్వేల్లో నెలకొని చెప్పవచ్చు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల రగడ గత 6 నెలలుగా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో ఇలాంటి ఘటనలు జరగడం, దీనిపై ఉన్నతాధికారులు పెట్టకపోవడం ఏంటని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పి కూడా ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలో ఉంది. అయినప్పటికీ అధికారులు అప్పు రాలేదు. కేవలం అంటే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇల్లు ఇస్తారు, నిజమైన అర్హులైన ఇవ్వడం లేదని చెప్పి లబ్ధిదారులు ఆలోచన పరిస్థితి ఉంది. ప్రణయ్, సునీల్, అదేవిధంగా ఇప్పుడు ప్రతి జిల్లాలలో కూడా లక్కీ డ్రా సిస్టమ్నే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా లక్కీ డ్రా సిస్టమ్స్ కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో చూస్తే అంటే ఫస్ట్లో కేటగిరీ వైజ్గా ఇస్తాము, అంటే సీరియల్ నెంబర్గా అప్లై చేసినటువంటి సీరియల్ నెంబర్స్ వైజ్గా ఇస్తాము అన్నటువంటి నేను తర్వాత లక్కీ డ్రా సిస్టమ్ పెట్టారు. సో ఆఫ్టర్ దట్ ఈ లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా కూడా కొంత ఆందోళనకు దిగగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెట్రోల్ పోసుకొని ఒక వ్యక్తి మాత్రం యత్నం చేశారని చెప్తా ఉన్నారు. సో ఏంటి పరిస్థితులు ఏంటి, మరి ఇంత ఉధృతకు మారుతూ ఉంది? ఒకవైపు కేసుకి సంబంధించినటువంటి నెగిటివ్ ఆయన సొంత ప్రాంతమైనటువంటి గద్వాల్లోనే ఇటువంటి ప్రాంతాలు జరుగుతూ ఉంటే మరి గజ్వేల్కి సంబంధించి కేసీఆర్ ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? దాంతో పాటుగా ఇందులో ఏమైనా చేర్పులు మార్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేంపు జరిగింది. అది కూడా లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా జరిగింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు మాత్రం సిస్టమ్ పైన పూర్తిగా అపోహలు ఉన్నాయి, పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల పేర్లు రాసి దాంట్లో ఒక డబ్బాలో వేసి డ్రా తీయడం, దాంట్లో తమ పేరు వేసారా లేదా అనేది కూడా లబ్ధిదారులకు అనుమానం ఉంది. అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే నిజంగా గ్రామాల్లో సర్వే నిర్వహించి ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే భూమి లేదో, ఇల్లు లేదో, ఉద్యోగం లేదో, లేదంటే కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించవచ్చు కదా. ఈ లక్కీ డ్రా సిస్టమ్ లోనే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గజ్వేల్లో కాకుండా సదాశివపేట, సంగారెడ్డిలో కేటాయించినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, అందులో కూడా ఇలాంటి పనులు వచ్చాయి. అయితే మొత్తానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేవలం లక్కీ డ్రా మాత్రమే కొనసాగిస్తుంది. మరోవైపు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో గత 6 నెలలుగా ఇలాంటి కొనసాగుతుంది. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. సహజంగానే వారి అధికారులు ఇళ్ల కేటాయింపు చేస్తా ఉన్నారు, లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. కొందరు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు తాజాగా కొందరు ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించారు. వారు ఆందోళన పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, తర్వాత వదిలేయడం, ఇది పరిపాటిగా మారిపోయింది. కానీ మొత్తానికైతే లబ్ధిదారులు ఆరోపిస్తున్నట్టయితే బీఆర్ఎస్ కు అన్యాయాలుగా ఉన్నారు, లేదంటే డబ్బులు చెల్లించిన వారికి, ప్రభుత్వం ఉన్న వారికి భూములు, అదేవిధంగా పెద్ద ఎత్తున భూస్వాములు ఉన్న వారికి, లేదంటే ఒకటే ఇంట్లో ఇద్దరికి రావడం అని చెప్పి ప్రశ్నిస్తున్నప్పటికీ
అధికారులు మాత్రం చలనం లేదని చెప్పాలి. వారు మాత్రం ఈరోజు పేదలు మాత్రం ఈరోజు కేటాయింపులో పూర్తిగా అన్ని అక్రమాలు జరిగాయి. వీటన్నిటిని రద్దు చేసి సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వీటి మార్పులు ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా మనం చూస్తే ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కొంత అగ్రెసివ్గా కూడా బీజేపీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. హాట్ అండ్ అగ్రెసివ్గా బీజేపీ వెళ్తూ ఉంటే కొంత ఆందోళనలో గులాబీ ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంత వేగం పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పార్టీలలో రాజకీయ వేడి పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్, ఆదిలాబాద్ మండల వ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినట్లే ఇక్కడ రోజు రోజుకు బీజేపీ పట్ల ఇటు పట్టణ యువతనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని వయస్కులకు సంబంధించినటువంటి జనాలందరూ కూడా ఆకర్షితమవుతున్నటువంటి సందర్భంలో అలాగే ఇక్కడ టిఆర్ఎస్ కు అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన అవినీతి అక్రమాలు అంటే రోజు రోజుకు కూడా ఇక్కడ ఇంతకాలం వాళ్ళు ఇచ్చినటువంటి పేద ప్రజల విషయంలో కావచ్చు, సాధారణంగా అంటే దిక్కులేనటువంటి అంటే ఎవరు వాళ్లకు మద్దతుగా లేనటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు చేసి దౌర్జన్యాలు అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఇంతకాలం దాగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఇటు ఒకవైపు యువత సోషల్ మీడియా కారణంగా చేయమవుతున్నటువంటి పరిస్థితి, అలాగే బీజేపీ కూడా దూకుడు పెంచి బీజేపీ శ్రేణులన్నీ కూడా అధికార బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ముఖ్య అనుచరగణం ఉన్నారో వాళ్ళ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ప్రజలకు రోజు రోజుకు వివరిస్తూ వాళ్ళలో చైతన్యం పెంచుతున్నటువంటి ఈ దూకుడు నేపథ్యంలో ఒకవైపు రామన్న ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గత 4 పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్టు జోగు రామన్న ఇంతకాలం ఉన్నటువంటి ఆయన పంతా కొంత మార్చుకున్నట్లుగా మనకు నిన్న ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య తెలుస్తుంది. అంటే వాస్తవంగా రాజకీయ నాయకులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి దాన్ని అంటే వాళ్ళ ఏదైతే నెగటివ్ అంశాలు ఉంటాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి పని ఎవరైనా చేయమనేటటువంటి సర్వసాధారణ విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళ అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు అనేటటువంటి పదాలు వాడుతూ వీటన్నిటినీ కూడా రాబోయే రోజు అంటే 26వ తేదీ నుండి మొదలు పెట్టేటటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు అని పేరు పెట్టిన కార్యకర్తల సమావేశాల్లో వీటిని విస్తృతంగా ప్రచారం చేయమని అనడంలోని ఆంతర్యం ఏంటి అనేటటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అదే సమయంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆత్మరక్షణ ధోరణిని ఇది సూచిస్తున్న మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పూర్తిగా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులన్నిటిపైన ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి నెగటివ్ విషయాలను ప్రజలకు వివరిస్తాము అని అనింది పోయి తమ పార్టీ కార్యకర్తలకే వివరిస్తాము అనడము అనేటట్టు ఇక్కడ కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే దీని వెనుక రెండు అర్థాలని మనం రెండు అర్థాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి బలం నేపథ్యంలో తన పైన సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా కావచ్చు జనాలు ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు పరిస్థితుల్లో ఈయన ఆత్మరక్షణలో పడి జనాల్లోకి పోవడానికి జరుగుతున్నారా అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుండగా కేవలం కార్యకర్తలకు మాత్రమే ఈ యొక్క విషయాలను వివరిస్తాము అని అనటము అనేటటువంటిది రాజకీయం అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా కొంత బ్యాక్ స్టెప్ వేస్తున్నారా అనేటటువంటి మరో అనుమానానికి తావిస్తున్నట్లుగా మనము అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణయ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి యువనేత కంది శ్రీనివాసరెడ్డి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొంత ఫోకస్ ఉంది. కాలనీలన్నీ కూడా తిరుగుతున్నట్టుగా పాదయాత్రలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ తరుణంలో కొంత నెక్స్ట్ ఎలక్షన్స్ టైం వరకు జోగురామన్న విధంగా బీజేపీ దూసుకెళ్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వాస్తవంగా రాజకీయాల్లో ఒక స్థాయి అంటే
పట్టణ ప్రాంతానికి సంబంధించిన కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కార్యకర్త స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నేతగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులే కాకుండా జాతీయ స్థాయిలో ముఖ్యమైనటువంటి నేతలతో సఖ్యత పరిచయం పెంచుకోవడానికి చాలా దశాబ్దాల కాలం పట్టేటటువంటి పరిస్థితులు రాజకీయంలో సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అందంగా అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి తన విద్యను అభ్యసించిన తర్వాత వ్యాపార పరంగా అక్కడ మంచిగా నిలదొక్కుకోవడము గత 6 నెలల మాసం అంటే కేవలం 6 నెలల వ్యవధిలోనే ఎటువంటి రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం లేకుండా రాజకీయ నేపథ్యం లేనటువంటి యువ నాయకుడిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గంలో తన ఫోకస్ ని పెంచడము, అదే సందర్భంలో హేమాహేమీలైనటువంటి రాజకీయాల్లో తలపండినటువంటి వాళ్లే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారి వారిని ధీటుగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో గొంతెత్తి సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలలో అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పట్ల ఇక్కడ ఆకర్షితమవుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు ఇటు ప్రశ్నించే ప్రధానమైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి అదే సందర్భంలో రక్షణలో పడుతున్నటువంటి రెండు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రస్తుతం కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట అనేటటువంటి పేరుతో అనునిత్యం ప్రతిరోజు కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు కాలనీల్లో పర్యటిస్తూ అక్కడి జనాలకు సంబంధించినటువంటి సమస్యల పైన దృష్టి సారిస్తూ వాళ్లతో మమేకమవుతూ వాళ్ళకు సమస్యవి అనేటటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉందో అధికార పార్టీకి సహజంగా జోగురామన అనుచర గణము అధికార పార్టీకి సంబంధించినటువంటి అకృత్యాలపైన స్థానిక జనాలకు ఇప్పటికే అంటే నెగిటివిటీ వరకు ఉంది. సాధారణంగా కంటిన్యూస్ గా ఉండేటటువంటి వ్యతిరేకత అనేది దీనికి అదనంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో ఇటు బీజేపీ సంబంధించినటువంటి యువ నేత కంది శ్రీనివాసరెడ్డి అగ్రెసివ్ గా దూసుకెళ్తుండడం, అదే సమయంలో ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి నెగటివ్ అంశాలను ప్రజల్లోకి కాకుండా కార్యకర్తల్లో విస్తృతంగా తీసుకెళ్తాము అనేటటువంటి వ్యాఖ్యలు జోగురామన్న నోటి వెంట రావటం అనేటటువంటిది ఇక్కడ ఆదిలాబాద్ నియోజకంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను మనకు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ జోసి. రైట్, ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము లెక్క స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో రెండో రోజు కూడా కవితకి సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. ఉదయం 11:30 నుంచి కూడా కవితకి సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. ఉదయం ఆమె ఈడీ విచారణకు వెళ్తున్న నేపథ్యంలోనే 10 మొబైల్స్ను కూడా 2 కవర్స్లో పట్టుకొని అక్కడ మీడియాకు షో చేస్తూ కూడా ఈ విచారణకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే నుంచి కూడా ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. కొంత ఆసక్తిగా మారుతున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. ఈడీ కార్యాలయం ఎదుట 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్. ప్రణయ్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నిన్న ఈడీ ముందు హాజరైనటువంటి కవిత దాదాపుగా 10 గంటల పాటు 14 క్వశ్చన్లను ఈడీ అధికారులు ప్రశ్నించారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇందులో కీలకంగా గతంలో సౌత్ స్టేట్ కు సంబంధించి 100 కోట్ల పెట్టుబడులు అవినీతికి పాల్పడ్డాయంటూ మరోసారి ఈ ఈడీ అధికారులు ఆ దర్యాప్తులో భాగంగా నిన్న జరిగినటువంటి రామచంద్ర పిల్లై కావచ్చు, ఆడిటర్ బుచ్చిబాబు, కవితను ముఖాముఖిగా ముగ్గురిని ఒకే వేదికపై ప్రశ్నించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా గతంలో ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో కవితకు సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కావచ్చు, సెల్ ఫోన్ సంబంధించిన డేటా వాటన్నింటినీ పోయాయని చెప్పేసి కవితకు తెలియకుండానే ఈడీ అధికారులు ముందస్తుగా రాంగ్ సమాచారం ఇచ్చారని చెప్పేసి కవిత మండిపడడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో కీలకంగా 10 గంటల పాటు విచారణ కొనసాగించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ రోజు ఈడీ ముందు హాజరైనటువంటి కవిత గతంలో ఈడీ అధికారులు చేసినటువంటి వ్యాఖ్యలకు తను యూజ్ చేసేటటువంటి 10 సెల్ ఫోన్లను తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు కీలకంగా ఆ పరిణామాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇటు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈడీ కార్యాలయం ముందు కూడా 144 సెక్షన్ విధించి అక్కడ దరిదాపు కిలోమీటర్ మేర గుమ్మికూడి ఉండకూడదు, 4-5 మంది ఒక చోట ఉన్నట్లయితే పోలీస్ అధికారులు వారిని ఆదిలంలో తీసుకొని ప్రశ్న అవకాశాలు ఉన్నాయి.
అటువంటి సందర్భమే హైదరాబాద్ ఈడీ కార్యాలయం మీద కూడా ఈడీ అధికారులు అలర్ట్ చేశారు. అంటే అక్కడ జరిగే పరిణామాలను ముందస్తుగా ఇక్కడ కేంద్ర బలగాలతో ఈడీ కార్యాలయాన్ని కూడా అలర్ట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది ప్రణయ్. శ్రీరామ్, ఇప్పుడు కవిత ఉదయం మొబైల్ ఫోన్లో తీసుకెళ్లిన విషయం మనందరం చూసాం. తను బహిర్గతంగా కూడా ఫోన్స్ చూపించుకుంటూ దానిపై ఐఏ నంబర్స్తో పాటుగా తన మొబైల్ నంబర్ని కూడా అటాచ్ చేసి వాటికి స్టిక్కర్ అతికించి కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి కవిత సేఫ్గా ఇప్పుడు ఆ ఫోన్ మొదటి నుంచి కూడా కవితకి సంబంధించినటువంటి ఆరోపణలో మొదటి నుంచి వస్తున్నటువంటి వర్షన్ మనకు తెలిసిందే. ఫోన్లను డిస్మాండిల్ చేసింది, అందులో ఉన్న డేటా ఎరాజ్ చేసింది అని చెప్పేసి ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ఇష్యూ. సో ఈరోజు ధైర్యంగా కూడా ఫోన్లను తీసుకెళ్ళి ఈడీ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకవైపు మళ్ళీ లేఖను కూడా రాస్తూ ఆ లేఖను మెన్షన్ చేస్తూ ఈడీ అధికారులకు లేఖను రాస్తూ కూడా ఆమె లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రణయ్, ఈడీ అధికారులు మొదటిసారి నోటీసులు జారీ చేసిన సందర్భంలో కవిత కొంత ఫంక్ అయిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మొదటిసారి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు మన రెండోసారి ఈడీ అధికారులు 16వ తేదీ హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. అంటే అతనికి ఉండేటటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, అతనికి ఉండేటటువంటి పర్సనల్ పిఏ భరత్ కావచ్చు, అడ్వకేట్స్ అయితే ఈసారి ఎటువంటి తప్పులు చేయొద్దు, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని వారి అడ్వకేట్స్ సలహాలు సందేశాలను ఖచ్చితంగా పాస్తుంది అని చెప్పి మనం అనుకోవాలి ప్రణయ్. ఎందుకంటే గతంలో ఈడీ ముందు హాజరు కావాలంటే సాకులు చెప్పినటువంటి కవిత గారు ఈ రోజు కవర్లలో ఫోన్లని తీసుకెళ్తుంది అంటే వారికి ఉండేటటువంటి గైడ్ కావచ్చు, అక్కడ పర్సనల్ గా వారికి ఉండే అడ్వకేట్ ద్వారా ఇట్లా ముందుకెళ్తున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. నిన్న జరిగినటువంటి దానిలో కూడా అన్ని పత్రికల్లో వచ్చినటువంటి డేటాని మనం ఒక్కసారి చూస్తే ఈడీ అధికారులకు కవిత డైరెక్ట్ గా అటాక్ చేశారు అంటూ అనే వార్తలు వచ్చాయి. అయితే ఈడీ అధికారులు ఒక వ్యక్తిని భయపడేది ఎక్కడ జరగదు, బట్ పత్రికల్లో అలా రావడం జరిగింది. అయితే ఈడీ అధికారులకు సంబంధించి గతంలో సౌత్ స్టేట్ కు సంబంధించి కవితకు సంబంధించినటువంటి పిల్లై ఎవరైతే ఉన్నారో పిల్లై గతంలో ఈడీ అధికారులు మాట్లాడిన సందర్భంలో కవితకు నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఒక వాంగ్మూల రికార్డ్ ఈడీ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుసు. అయితే ఆ వాంగ్మూలం ఏదైతే ఉందో నేను గతంలో దానికి సంబంధించి రాంగ్ గా డేటా ఇచ్చానని చెప్పేసి దాన్ని ఎరుక్కు తీసడంగా ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ ఈడీ అధికారులు కీలకంగా వ్యవహారంలో ఉన్నారని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రైట్, మరి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి ఉన్నటువంటి అకాల వర్షంతో రైతుల పంట నష్టంగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పంట చేతికొచ్చే సమయానికి నట్టేటం ముంచింది వర్షం అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉండు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఖమ్మం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే అకాల వర్షాలతో మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టే వైరా కానీ, తెల్లాడ కానీ, కల్లూరు కానీ, అదేవిధంగా సత్తుపల్లి, తిరుమల, నేలకొండపల్లి ఇలా అనేక గ్రామాల్లో కూడా ఒక్కసారిగా వర్షం రావడంతో మాత్రం మొత్తం నష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొక్కజొన్న, అదేవిధంగా వరి, మిర్చి, కంది ఇలా అనేక రకాల పంటలు కూడా పూర్తిగా నష్టపడడంతో అన్నదాతలకు ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొక్కజొన్న విషయానికి వస్తే మొక్కజొన్న విషయంలో కూడా చాలా వరకు కూడా నష్టపోయిన రైతులు మాత్రం గొగ్గోలు పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపు మొత్తం చూసుకుంటే 22,000 వరకు ఎకరాల్లో 19,384 మంది రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో 157 గ్రామాల్లో 22,000 వరకు 11,219 రైతుల వరకు పూర్తిగా నష్టపోయిస్తుంది. ప్రధానంగా మొక్కజొన్నకే ఎక్కువ నష్టమాడిన అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా ఇప్పటికీ అధికారులు మాత్రం స్పందించాలి, తమకు నష్టం వాటిన పరిస్థితి ఉంది కాబట్టి కట్టుకోవాలని చెప్పి చెప్తున్నా సరే ఇప్పటి వరకు ఎవరు రాలని చెప్పి ఇటు రైతులు కూడా ఆవేదన వ్యక్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ పంటల్లో పూర్తిగా నష్టం వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానివ్వండి, అదేవిధంగా బీజేపీ, అదే అనేక పార్టీలు కూడా తప్పనిసరిగా రైతు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే
జిల్లాలో చూసుకున్నట్టయితే మొక్కజొన్నకైతే పూర్తిగా ఎక్కువ నష్టం వాటితో మాత్రం అంతలో మాత్రం అనేక ఆందోళన చెందుతున్న పరిస్థితి వస్తుంది. అయితే దాదాపు ఒక ఎకరానికి 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చేసరికి నష్టపోవడం మాత్రం అన్నదాతలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకా 20 రోజులు వస్తే 20 రోజులు దాటితే మాత్రం పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి అకాల వర్షం రావడంతో మాత్రం అన్నదాతలు మాత్రం తీవ్ర విషయాన్ని చోటు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం అన్నదాతలు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి మాకు కంపల్సరిగా ఆస్తి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, పంటకి సంబంధించి చూసుకుంటే దాదాపుగా కూడా ఎకరానికి 35 నుంచి వరకు కూడా పెట్టుబడులు పెట్టామంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. సో మరి కనీసం వారు పెట్టినటువంటి పెట్టుబడి అయినా ప్రభుత్వం వారికి ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటివరకు అయితే వ్యవసాయ శాఖ అది మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇస్తామన్న దాఖలు మాత్రం ఎక్కడ లేవు. తప్పనిసరి చదువుకుంటాం ఏదో తూతు మంత్రంగా వచ్చి వాళ్ళు చూసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం ఇంతవరకు మాత్రం ఇలాంటి ఇస్తామని చెప్పి భరోసా మాత్రం ఏం పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక్కొక్క రైతు దాదాపు సన్న చిన్న రైతులు చూసుకుంటే 200 నుంచి 300 వరకు కూడా మొక్కజొన్న పంట మొత్తం తీవ్రంగా నష్టపడి కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్నదాతలు మాత్రం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు తిన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మాత్రం అన్నదాతల్లో మాత్రం కొంచెం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జిల్లాలో చూసుకుంటే ఈసారి అంటే మార్చి నెలలో ఎండు వస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలతో మాత్రం పూర్తిగా నేల అవడంతోనే ఇటు తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్. రైట్, ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా మనం చూస్తే పశువుల బీమాకి సంబంధించి అధికారుల ఆలస్యం తెలుస్తూ ఉంది. పశువుల బీమాలకు సంబంధించి గాలికి వదిలేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో. నవీన్, థ్యాంక్ యూ ప్రణయ్. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే పశువుల బీమా ఉందో దానిపై అధికారుల అలసత్వం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రైతు బీమా అదే విధంగా పంట బీమా ఇటు కేంద్ర మరియు మన రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల భరోసా కల్పిస్తూ ఇస్తున్నటువంటి ఈ బీమాలను అయితే అమలు చేస్తున్న పరిధిలో ఏదైతే పశువుల బీమా ఏదైతే రైతులకు ముఖ్య ఆసరా ఉన్నటువంటి పాడి పశువుల బీమానైతే అధికారులు అలసత్వం చేస్తున్నారని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షలలో ఇటు పాడి ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, గొర్రెలు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పశువులను జిల్లా వ్యాప్తంగా గిరిజన జిల్లా ఇక్కడ ఎక్కువ శాతం వ్యవసాయం నడుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రైతులందరూ కూడా ఈ యొక్క వారి వ్యవసాయంతో పాటు ఇటు పాడి పశువులను కూడా పెంచుకుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే సాగిస్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే గత కొంతకాలం క్రితం వరకు ఇచ్చినటువంటి ఏదైతే పశువుల బీమా ఉందో అది ఈ గత 3-4 సంవత్సరాల నుంచి రైతులకు అందిన సందర్భం చూడట్లేదు. అయితే మనం చూసుకుంటే ఈ యొక్క పిడుగులు కావచ్చు లేకపోతే వరదలలో ప్రతి ఏడాది కూడా లక్షలలో అంటే వందలలో ఇటు పశువులు అయితే చచ్చిపోతున్న సందర్భం అయితే చూడొచ్చు. అయితే ఈ విధంగా జరగడం వల్ల రైతులు వాటి పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోతున్నట్లు వాపోతున్నారు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఏ విధంగా ఉండేదంటే ఇప్పుడు ప్రభుత్వం వీరికి బీమా చెల్లించే సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సగం బీమా చెల్లించిన నేపథ్యంలో రైతులు వీరి చేతి నుంచి సగం బీమాను చెల్లించుకునేవారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదాలు సంభవించినప్పుడు పశువర్ధక సంబంధించినటువంటి అధికారులు పంచనామా నిర్వహించి ఏదైతే బీమా సంస్థల ద్వారా వీళ్ళు బీమా చేయించుకున్నారో వారికి వీరి రిపోర్ట్స్ ను పంపించిన నేపథ్యంలో వారికి రైతులకు ఈ చనిపోయిన పశువులకు గాను ఈ యొక్క బీమా డబ్బు అనేది అందజేసేవారు. ఈ వచ్చిన డబ్బుతోటి మరలా పశువులను కొనుక్కొని మరలా వీరు వ్యాపారం అయితే చేసుకునే సందర్భం అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క జిల్లాలో మనం చూసుకుంటే సుమారు లక్షలు అంటే వందలలో ఉంటుంది. అయితే ఏదైతే ఈ పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఇటు కురుమా గొల్లలకు వచ్చేసి మనకి ఇవి ఏదైతే గొర్రెలను ఇచ్చిన సందర్భం, అదేవిధంగా పాడి రైతులకు పశువులు ఆవులను కానీ గొర్రెలను కానీ రాయితీలపై ఇచ్చిన సందర్భం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం నుంచి ఈ బీమా లేకపోయేసరికి ఈ యొక్క రైతులు అయితే
ఏదైతే రైతులు ఈ యొక్క ప్రైవేట్ బీమా సంస్థలను ఆశ్రయిస్తున్న సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రైవేట్ బీమా సంస్థల నందు పూర్తి అమౌంట్ రైతుల చేతిలోంచే పెట్టుకోవాల్సిన సందర్భం నెలకొన్నది. దీని వలన ప్రతి సంవత్సరం కూడా ప్రీమియంలు కట్టలేక రైతులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ యొక్క ఈ బీమాలు అయితే కట్టిన సందర్భం అయితే మనకు కనిపించట్లేదు. అయితే 2009 నుంచి 2018 వరకు అమలైనటువంటి ఈ యొక్క పశువుల బీమా అనేది ఇప్పుడైతే అసలు సాధ్యపడవచ్చు. రైతులందరూ కోరుకునేది ఒకటే మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వానికైనా పాడి పశువులకు సంబంధించినటువంటి బీమాను ఏర్పాటు చేసినట్లయితే ఈ పాడి పరిశ్రమను మరింత వృద్ధి చేసుకునేటానికి అవకాశం ఉంటుందని రైతులు అయిపోతున్న సందర్భం చూడొచ్చు ప్రణయ్. నవీన్ గా ఇప్పుడు 2009 నుంచి 18 వరకు అమల్లో ఉన్నటువంటి బీమాను ఎందుకు అధికారులు ఉన్నారు? విద్యుత్ షాక్తో మరణించినటువంటి పశువులకు సంబంధించి బీమా వస్తుంది తప్ప మిగతా ఏ విధమైనటువంటి వ్యాధులతోనైనా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా మరణించినటువంటి పశువులకు సంబంధించి బీమా వర్తించదు అంటూ చెప్తా ఉన్నారు. ఎందుకు మరి ఇటు ఏదైతే పశువులకు సంబంధించి యానిమల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యానిమల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు? అయితే ఈ యొక్క పశువు అనేటివి ప్రమాదాలలో మరణించిన ఇటు లేదంటే ఈ యొక్క తుఫాన్ల వలన వరదలు వచ్చిన నేపథ్యంలో అదే విధంగా వీరికి ఏదైనా రోగం సంక్రమించి మరణించినా కూడా వీటికైతే ఎటువంటి బీమా అయితే వీళ్ళు చెల్లించట్లేదు. ఏదైతే విద్యుదాఘాతంలో చనిపోయినటువంటి పశువులకు మాత్రమే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కొంత మేరకైతే రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించుతూ ఉన్నారు. అయితే అధికారులు ఈ యొక్క పశువుల 3-4 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఈ యొక్క పశువుల బీమాను ఈ సంవత్సరం నుంచి మరలా స్టార్ట్ చేయడానికి ప్రభుత్వ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అది ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పట్లేదు. ఏది ఏమైనప్పటికీ రైతులు అంటే ముఖ్యంగా మన వ్యవసాయంతో పాటు ఈ యొక్క పాడి పరిశ్రమనే ఆసరాగా చేసుకుని జీవిస్తున్నటువంటి రైతులకు ఈ యొక్క పశువుల బీమా అంటే రైతు బీమా అదేవిధంగా పంట బీమాతో పాటు ఈ పశువుల బీమా ఇచ్చినట్లయితే వారికి చాలా సాయం చేసినట్లు ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క పశువుల బీమాని ఏర్పాటు చేసినట్లు అయితే ఈ యొక్క పాడి పరిశ్రమను ఇంకా వృద్ధి చేసినట్లు అవుతుందని రైతులు అయితే చెప్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అయితే ఒకసారి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. అక్కడ అకాల వర్షాలతో కొంత పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా నష్టాల బాటలో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ నష్టం వాటిల్లినట్టు కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే ఉమ్మడి జిల్లాలో మొన్న కురిసిన అకాల వర్షానికి అక్కడక్కడ కొంతమేర పంట నష్టపోయింది. అయితే ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈ వాణిజ్య పంటలైన పత్తి, మిరప మరియు చిరుధాన్యాలు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఇదే సందర్భంలో గతంలో పడ్డ వానకు వాణిజ్య పంట అయిన పత్తి సరైన దిగుబడి రాక రైతులు నష్టపోయిన సందర్భం ఉంది. అయితే అలాగే అప్పుడే వేలల్లో ఎకరాల దాదాపు 300 నుంచి 400 ఎకరాల మేర ఈ వాణిజ్య పంటను సాగు చేస్తున్నారు అలంపూర్ నియోజకవర్గంలో. అయితే ప్రధానంగా పత్తి, మిర్చి ఎక్కువగా పండిస్తున్నారని చెప్పవచ్చు. అయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట సరైన దిగుబడి రైతులు నష్టపోయినప్పటికీ తర్వాత మిరప పంటలో ఈ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న ఆశతో రైతన్న 100 ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే పంట సాగు చేసి లక్షల్లో పెట్టుబడులు తెచ్చి అప్పు ఇచ్చి పెట్టిన అన్నదాతకు మొన్న కురిసిన వన కన్నీళ్లు ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా జోగులాంబ మరియు అలంపూర్ నియోజకవర్గంలో కొంత భారీగానే ఈ అకాల వర్షానికి రైతులు నష్టపోయారని చెప్పవచ్చు. కానీ అయితే ఈ ప్రధాన పంట మిరప చేను పైన రైతులు లాభాలు దొరుకుతున్న ఆశతోని మిరప పంట తెలిపి కళ్ళాల్లో ఆరబోసిన సందర్భం. అయితే ఈ ఆరబోసిన సందర్భంలో ఇంకా ఒక రోజు అయితే మార్కెట్ కు తీసుకుపోవచ్చు అనే సందర్భంలోనే అకాలంగా వర్షం కురవడంతో ఆరబెట్టిన మిరప కాస్త మొత్తం తడిసి లక్షల్లో నష్టపోయారని చెప్పచ్చు రైతులు. అయితే గతంలో ఒకవైపు పంట రుణాలు రాక రైతులు గత రుణాలు చెల్లించే బ్యాంక్ అధికారులు ఒకవైపు, తర్వాత అప్పులు తెచ్చిన షావుకారులు ఒకవైపు
ఆ, రైతులపై పడడంతో తమకి ఏం చేయాలో తోచని స్థితిలో రైతులైతే ఉన్నారు. అయితే ఆ, రైతుల నెత్తిలో మళ్ళీ ఒక పిడుగు పడింది వచ్చి ఈ అకాల వర్షం. అయితే వందల ఎకరాల్లో సాగు చేసిన మిరప కాస్త మొన్న కురిసిన వర్షానికి లక్షల్లో నష్టపోయారు. అయితే ఏం చేయాలో తోచని స్థితిలో అన్నదాత అయితే నష్టపోయారు. నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రదీప్, ఇప్పుడు నష్టపోయిన రైతులకు సంబంధించి ఏమైనా నష్టపరిహారం చెల్లించే ఛాన్సెస్ ఉన్నాయా? రైతులు ఏమైనా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? అయితే 100 ఎకరాల్లో మిరప చేను నష్టపోయినప్పటికీ అటు వ్యవసాయ అధికారులు కానీ, ఇటు జిల్లా అధికారులు కానీ, తర్వాత ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సందర్భంలో రైతులు అందరూ తమకు బానిసగా నష్టపోయామని తామందరం కలెక్టరేట్ ముట్టడించాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఈ నష్టపోయిన పంటలకు కానీ మీ రైతులకు కానీ ఆదుకోవాలంటూ ఒక డిమాండ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి, ఈ తమకు ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యల శరణం అంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నారైతే వాస్తవం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యేలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అయితే బీజేపీ అక్కడక్కడ బీజేపీ పార్టీ శ్రేణులు అక్కడక్కడ ధర్నాలు ఆందోళనలు చేయడంతో అధికార పార్టీ నేతలు ఈరోజు చొప్పదండి మండలంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ చొప్పదండి మండలంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ కేసీఆర్ సూచన మేరకు కలెక్టర్లు నివేదిక అందించాలని, రైతుల నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, రైతులు ఎలాంటి అధైర్యపడకుండా తాము ఆదుకుంటాము, తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికి ఓదార్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. ఇకపోతే పెద్దపల్లి జిల్లాలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే తను కూడా తన నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రైతులను ఓదారుస్తూ తప్పకుండా నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చినట్టు కూడా మనం రిజల్ట్స్ లో చూడొచ్చు. ఇకపోతే కేసీఆర్ సూచన మేరకు ఈ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉండటము, రైతులను ఓదార్చడము, అంటే రాబోయే ఎలక్షన్ లో తమకు అనుకూలంగా ఉండాలి అనే ఒక సంకేతాలను అయితే కేసీఆర్ పంపించినట్టుగా ప్రజల్లో ఎమ్మెల్యేలు ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు. ఇకపోతే ఈ నెలలో ఇప్పుడు ఈ వర్షాలకి పంట నష్టాలకి రైతులు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ నెలలో కేసీఆర్ కూడా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రహస్య సమాచారం అందిన ప్రకారం అయితే కేసీఆర్ వచ్చి పర్యటిస్తారు అనే ఒక రహస్య సమాచారం అయితే మనకు అందుతుంది. ఇకపోతే కవిత కేసులో కొంచెం అటు ఇటుగా బిజీ ఉన్నందువల్ల తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వాయిదా వేస్తున్నట్టు కూడా ఒక ఊహాగాలు అయితే వినిపిస్తున్నాయి. ఇకపోతే వచ్చే ఎలక్షన్లకు పార్టీ శ్రేణులు కూడా ఒక రకంగా సంసిద్ధం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణుల మీటింగ్, జిల్లా ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం కూడా జరిగింది. కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు మంత్రి గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు రాబోయే ఎలక్షన్లకి సిద్ధంగా ఉండాలి, తాము అధికారం దిశగా ప్రయత్నాలు చేయాలి, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తిప్పికొట్టే విధంగా తాము ముందుండాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైతులు నష్టపోయిన పంటకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు, అంటే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారానికి తోడుగా ఉండమని ఏమన్నా చెప్పారా? గంగాధర మండలంలో ఈ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటిస్తూ
రైతులకు హామీ అయితే ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన రైతుల వివరాలు, పంట నష్టం మేరకు వివరాలన్నింటినీ కూడా సీఎం ప్రత్యేకంగా ఒక నివేదిక తెప్పించుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. రైతులను ఓదార్చారు. అంటే కలెక్టర్ సైతం ఈ పరామర్శలో రైతులను పరామర్శించిన దాంట్లో కలెక్టర్ కూడా ఉన్నారు. కలెక్టర్ కు అంటే బాధితులకు ఎవరైతే రైతులు పంట నష్టపోయారో రైతులకు భరోసా కల్పించే దిశగా కలెక్టర్ ని తీసుకొని పర్యటించారు. ఈ విధంగా తగిన జాగ్రత్తలతో పాటు తమకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని భరోసా కలిసేందుకు తప్పకుండా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అందిస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇకపోతే ఈ రోజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు బీజేపీ కార్యకర్తలు అంటే ఫజల్ బీమా ఏదైతే ఈ అకాల వర్షాలకి రైతులు నష్టపోయారో వాళ్ళకి ఫజల్ బీమా అమలు చేయకుండా 8 సంవత్సరాల నుంచి పంట నష్టపోయిన రైతులకు ఒక్క రోజు కూడా కనీసం వాళ్ళకి ఆదుకున్న పాపన పోలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కలెక్టరేట్ ముందు పంట నష్టపోయిన రైతులను తీసుకుని ఒక ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఎలాంటి అంటే బాధితులకు రైతులకు ఎలాంటి భరోసా కూడా లేదు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు ఏవి కూడా చేయట్లేదంటూ బీజేపీ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. శ్రీకాంత్, ఇప్పుడు విపక్షాలు కూడా రైతులకు అండగా ఉండట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా విమర్శిస్తున్న వాళ్ళందరికీ నోర్లు మూసే విధంగా ఈరోజు ఎమ్మెల్యేల పర్యటన అనుకోవచ్చా? తప్పకుండా ప్రణయ్. అయితే ఈ రోజు జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల దాంట్లో కూడా మీటింగ్ లో కూడా దిశానిర్దేశం అయితే చేశారు. ప్రతిపక్షాలు ఎలక్షన్ సమీపిస్తుండడంతో వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టే దిశగా వాళ్ళు కుట్రలు పడుతున్నారు. వాళ్ళ కుట్రల్ని తప్పకుండా మన కార్యకర్తలు తిప్పి కొట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి అన్ని కూడా వివరించాలి, వాళ్ళని మనము అదుపు చేయాలి అనే దిశగా సూచించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ రోజు గోదావరికని రామగుండం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో సైతం కోరకంటి చందర్ ఎవరైతే రామగుండం ఎమ్మెల్యే ఉన్నారో తాను కూడా ఈ దిశగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చెప్పాడు. ఆత్మీయ సమ్మేళనంలో కూడా కోరకంటి చందర్ ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు ఇదే విధంగా దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలు అబాండాలు వేసినారు, తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని తప్పకుండా కార్యకర్తలందరూ గట్టిగా తిప్పికొట్టాలి, మనము ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేశారు. ఇటు కరీంనగర్ లో సైతం వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే మంత్రి అయిన గంగుల కమలాకర్ కూడా ఇదే విధమైన ఆత్మీయ సమ్మేళనంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆహ్వానించి వారందరికీ ఒక దిశానిర్దేశం అంటే ప్రజల్లో ఇప్పటి నుంచి ఎలక్షన్లు సమీపిస్తుండడంతో ఇప్పటి నుండే తాము ప్రజల్లో ఉండే ఒక స్పష్టమైన సంకేతాలు కార్యకర్తలకైతే ఇచ్చారు. ప్రణయ్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సరే, ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకుంటే రానున్న 3 రోజుల్లో సీఎం కేసీఆర్ నరసంపేట నియోజకవర్గానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అక్కడ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటుగా పార్టీకి సంబంధించిన బలోపేతానికి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఈ అంశాన్ని మళ్ళీ చర్చిద్దాం. మనం ఒకసారి టీఎస్పీఎస్సీ లీకేజీలకు సంబంధించినటువంటి అంశంపై ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ పేపర్ లీకేజీలకు సంబంధించి సీట్ విచారణ నేపథ్యంలోనే కోర్టు ఒక 3 వారాల గడువును కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఏదైతే కోర్టులో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఏ తరఫు నుంచి కూడా ఒక పిటిషన్ ఫిల్ చేయడం జరిగింది. అది బల్మూరు వెంకట్ వేసిన పిటిషన్ లో ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీలో జరిగిన దానిపైన కూడా సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి విచారణ జరిపించాలని చెప్పేసి ఎన్ఎస్యూఐ డిమాండ్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజు ఆ పిటిషన్ కూడా వాదనలు జరిగాయి. అంటే ఉదయం హైకోర్టు నుంచి ఇక్కడ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్ తో పాటు రేవంత్ రెడ్డి, అలాగే ఏదైతే జాతీయ యూత్ అధ్యక్షుడు అనిల్ అది ఏదైతే సీనియర్ న్యాయవాది వివేక్ తంటా కూడా ఈ హైకోర్టుకు వచ్చి ఈ రోజు వాదనలు వినిపించారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే
టీఎస్పీఎస్సీ లో జరిగిన టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ కావచ్చు, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ కావచ్చు, అలాగే మిగతా ఎగ్జామ్ లకు సంబంధించిన అన్ని ప్రశ్న పత్రాలు కూడా లీకేజ్ పాల్పడినట్లుగా కూడా దానిపైన కూడా పూర్తి స్థాయిలో జడ్జి కానీ లేదైతే సిబిఐ తోని విచారణ జరిపించాలి. మాకు సిట్ పరంగా అయితే నమ్మకం లేదని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ వస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఆయనకు ఈ రోజు నిన్న సిట్ నోటీసులు జారీ చేయాలని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ముఖ్యమంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఒక ఐటీ ఏదైతే కేటీఆర్ ఆఫీస్ కేంద్రంగా కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం కొనసాగింది. ఆ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ ఏదైతే పిఏ ఉన్నాడో పిఆర్ తిరుపతి రెడ్డికి కూడా ఇందులో ఇష్టం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణల పైన అలాగే మళ్ళా ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో ఎంప్లాయీకి సంబంధించి ఒకే గ్రామంలో 20 మందికి పైగా గ్రూప్ 1 పరీక్షలో 25 మందికి పైగా 100 మార్కులు పైగా 103 మార్కులతో కూడా 25 మందికి ఒకే మండల కేంద్రానికి చెందిన వాళ్ళు పాస్ అయ్యారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధానమైన ఆరోపణలు అయితే వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు. ఈ వ్యాఖ్యలు ఒక సిట్ కూడా సీరియస్ గా తీసుకుందని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీరైతే ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు అన్ని ఆధారాలతో హాజరు కావాలి ఈ రోజు అని చెప్పేసి కూడా సిట్ నోటీసులు అయితే జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంది కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కావచ్చు. ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో ఎంప్లాయీ సంబంధించి ఒక మండల కేంద్రానికి జగిత్యాల జిల్లా మండల కేంద్రానికి చెందిన వారు ఒక మందికి 20 మంది పైగా 100 మార్కులు వచ్చినాయి. ఆ 100 మార్కులు ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పనిచేసే మండల కేంద్రానికి ఆ ఎంప్లాయీ కూడా కేటీఆర్ కి ఏదైతే ఉన్నాడో తిరుపతి రెడ్డి పిఏ అదే మండల కేంద్రానికి వారు అదే తిరుపతి రెడ్డి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని కూడా నియమించడంలో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన ఆ పరిస్థితి ఉంది. అలాగే కేటీఆర్ కూడా చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ ఏదైతే ఈ సిటీ ఛానల్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇద్దరే నిందితులు ఉన్నారు, ఇద్దరే ఉన్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ప్రధానంగా హైకోర్టులో వాదన వినిపించిన వివేక్ తనఖా కూడా ఇదే దానిపైన కూడా ఆయన వాదన వినిపించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఐటీ మంత్రి కేటీఆర్ కేసు ప్రాథమిక దర్యాప్తులో కొనసాగుతున్న తరుణంలో ఒక మంత్రి వ్యాఖ్యలు చేయడం ఏంటి, మంత్రికి ఎలా ఈయన దర్యాప్తు కొనసాగిస్తాడని చెప్పేసి కూడా వివేక్ తనకు హైకోర్టుకు చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే ఒకే మండల కేంద్రానికి చెందిన ఏదైతే వీళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్ష రాస్తారో వాళ్ళకు 100 మార్కులకు పైగా ఒకే మండలానికి చెందిన వాళ్ళు ఎలా వస్తాయి అనే దానిపైన మాకు అయితే డౌట్ ఉంది. దీనిపైన కూడా సిబిఐతో సిట్ అయితే సిట్ కాకుండా సిబిఐతో కావచ్చు, లేదంటే సిట్టింగ్ జడ్జితో పాటు ఏది విచారణ చేపట్టాల దానిపైన ఇక్కడ హైకోర్టుకు చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా ఈ వాదన విన్న తర్వాత హైకోర్టు కూడా ఈ సిట్ కొనసాగుతున్నది అది సిట్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతున్న దర్యాప్తు, దాంట్లో ఎలాంటి లోపాలు లేవని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి అయితే మీరైతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపైన కూడా పూర్తి ఆధారాలతో ఈ నెల 11వ తేదీన మళ్ళీ హైకోర్టుకు రావాలని చెప్పేసి మళ్ళీ హైకోర్టు 11వ తేదీన ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన కూడా మళ్ళీ హైకోర్టు ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన విచారణ కొనసాగుతున్నాయి. అరే ఇప్పుడు దాదాపుగా కూడా సీట్ కొంత దూసినట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలతో పాటుగా అక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజ్లలో కూడా దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా హైదరాబాద్, మహబూబ్నగర్, జగిత్యాల ప్రాంతాలలో కూడా కొంత సీట్ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అడిగిన విధంగా త్వరలోనే పూర్తి నివేదికను అందించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైతే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన ప్రాథమిక ఆరోపణ కూడా సిట్ కూడా వేగవంతం చేసిందని చెప్పొచ్చు. దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఏదైతే ఇప్పటికే సిట్ అక్కడ జగిత్యాల మండల కేంద్రానికి చేరుకుని అక్కడ ఎవరైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలో ఎంతమంది జిల్లా మండల కేంద్రం నుంచి కూడా ఎంతమంది పరీక్ష పత్రంలో పరీక్షకి హాజరయ్యారు, ఎంతమంది దానిపైన పూర్తి నివేదిక అందిస్తున్నారు, దీంట్లో ఎంతమందికి 100 మార్కులు వచ్చిన దానిపైన కూడా సిట్ నివేదికను అయితే సిట్ ఇప్పటికే పూర్తి చేసిందని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా ఏదైతే కాంగ్రెస్ ఇస్తున్న దానిపైన కూడా కావచ్చు, అలాగే ఇక్కడ బండి సంజయ్ కూడా చేస్తున్న వ్యాఖ్యల పైన ఇక్కడ సిట్టు బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి దేనిపైన సిట్టు నోటీసులు అయితే జారీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఆ మండల కేంద్రానికి చెందిన వాళ్ళు కూడా కలెక్ట్ చేసే దానిపైన పనిలో కూడా పడ్డారని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఏదైతే
ఆ సీట్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రంపై కూడా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అన్ని ఆధారాలు సేకరించే పనిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పొచ్చు. మళ్ళీ వచ్చే ఏప్రిల్ 2వ తేదీన ఇలాంటి ఇంకా బయటకు వస్తే దానిపైన కూడా ఇప్పటికీ అంటే వేచి చూడాలి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరి. రైట్, ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులపై కూడా ఇసుక మాఫియా అంటూ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. మొత్తానికి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన గత కొన్ని రోజులుగా కొనసాగిన నేపథ్యంలో కూడా ఆ మొత్తానికి అయితే నిన్న బాన్స్వాడలో చివరిగా అయితే ఆ సభ కొనసాగిన నేపథ్యంలో కొన్ని గందరగోళమైన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బాన్స్వాడ ఏదైతే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే బాన్స్వాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కూడా స్పీకర్ పోచారంతో పాటు ఆయన కుమారు అయినటువంటి డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డితో పాటు ఇక్కడ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పైన అయితే నిన్న రేవంత్ రెడ్డి అయితే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇక్కడ ఇసుక మాఫియా అయితే చెలరేగిపోతుంది. ఇక్కడ ఏదైనా కూడా సంబంధించినటువంటి ఇద్దరు కుమారులతో అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గుట్టలు సైతం మాయమవుతున్నాయి అని చెప్పేసి వ్యంగ్యంగా అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఎక్కడికక్కడ ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గంలో ఇక్కడ వర్ణి కావచ్చు, ఇక్కడ బాన్స్వాడ కావచ్చు, సంబంధించినటువంటి వీర్పూర్ మండలం కావచ్చు, ఎక్కడికక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అయితే నిన్న ఏదైతే ప్రెస్ మీట్ లో మల్లు రవి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడకు అయితే అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. దీంతో పాటు మాంజిరాలో ఇసుక మాఫియా చెలరేగుతుంది, గుట్టలు కూడా ఎక్కడెక్కడ మాయమవుతున్నాయి అని చెప్పేసి ఆయన కూడా తీవ్ర స్థాయిలో అన్న నేపథ్యంలో అనంతరం ఇదే సభ కూడా అక్కడ బాన్స్వాడలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ సంబంధించి అయితే పెద్ద హైలైట్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ పనులతో పాటు అంటే ఇట్లాంటి ఇబ్బందిలో పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా మస్కూసి మారడికాయ చేసిన విధంగా అయితే సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి ఆయన దాంతో పాటు ఇక్కడ స్పీకర్ నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇంత ఉన్నా కూడా అసలు ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన దాని స్పీకర్ తో పాటు ఆయన కుమారులను కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం కనిపిస్తుంది. ఘాటుగా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా వారం 10 రోజులు కొనసాగి నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలో వచ్చినప్పుడు మీకు అభివృద్ధి కనిపించలేదా? రోడ్ల దారిన మట్టున కూడా మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది, మీ కంటికి కనిపించలేదా అని కూడా వాళ్ళు కూడా దురుసుగా మొత్తానికి ఎక్కడెక్కడ ఖండించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన దిష్టి బొమ్మలు సైతం దగ్నం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక్కసారి మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర ఏదైతే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి జోడో యాత్రను ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో అయితే గత 10 రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా గతంలో ఉన్న వైభవాన్ని తేవడానికి అయితే రేవంత్ రెడ్డి కృషి చేయడానికైతే ఇట్లాంటి పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఎక్కడికక్కడ ఎమ్మెల్యే సీట్ తో పాటు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ అంటే బలమైన జిల్లాగా ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఈ రోజు నీరారిపోయిన వ్యవస్థ కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా పట్టుమని 10 ఎంపీటీసీ కానీ ఇలాంటి చిన్న పోస్టులు కూడా లేని పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం చేసినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ శ్రేణులు. అయితే బీజేపీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అయితే దానం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు అయితే బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఇక్కడ బాన్స్వాడకు సంబంధించినట్టు కానీ ఇక్కడ బీర్పూర్ మండలంలో కానీ బాన్స్వాడ నియోజకవర్గం వారిగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే దిష్టిబొమ్మను దానం చేశారు. గతంలో ఏదైతే ఈ 2 రోజుల వ్యవధిలో అయితే నిన్న ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన వ్యక్తిగతంగా కూడా విమర్శించిన నేపథ్యంలో కూడా ఇటు పార్టీకి ఇంత పని చేస్తున్న పెద్ద ఆయన్ని పట్టుకుని ఇలా అంటామని చెప్పేసి వాళ్ళు
దానికి సంబంధించిన అభిమానులు ఇక్కడ ఏదైతే పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది ప్రణయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. నర్సంపేటకు త్వరలో సీఎం కేసీఆర్ అంటూ కూడా వార్త హైలైట్ కనబడుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నర్సంపేట నియోజకవర్గానికి 3 రోజులలో సీఎం కేసీఆర్ రాబోతున్నాడు అంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తానికి చూసుకుంటే కూడా మరో 2 రోజుల్లో కూడా సీఎం కేసీఆర్ కూడా అకాల వర్షానికి వడగళ్ల వానకు నష్టపోయిన పంటలు కూడా పరిశీలించడానికి కూడా సీఎం కేసీఆర్ రానున్నారని చెప్పి అధికారికంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానకు గతం 2001-2002 సంవత్సరంలో నష్టపోయిన రైతులందరికీ కూడా చెక్లు నేడు నర్సంపేట క్యాంప్ ఆఫీస్ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చూసుకుంటే మొత్తానికి చూసుకుంటే 8 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను మొత్తము 77,100 రైతులకు మాత్రం పంపిణీ చేసినట్టు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కూడా ఆ మిర్చి పంటకు కూడా 13,500 రూపాయలు కూడా హెక్టార్ కు కూడా కట్టించడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా ఘాటైన కామెంట్ కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన సందర్భం కనపడతా ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కేవలం తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే మొదటిసారిగా వరంగల్ జిల్లా నర్సంపేటలో కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలపడం జరిగింది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా వరంగల్ జిల్లా కూడా అత్యధికంగా పంటలు నష్టపోయిన కారణంగానే సీఎం కేసీఆర్ రానున్నట్టు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రకటన చేశారు. ప్రణయ్, స్వామి, ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కి సంబంధించి నర్సంపేటలో ఏమైనా బహిరంగ సభలు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మొత్తాన్ని చూసుకుంటే దుగ్గొండి మండలం చేపల బండ అక్కడ బహిరంగ సభలు కాకుండా కూడా మామూలుగా రైతు సమావేశాలు లాంటివి ఏర్పాటు చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కూడా రేపు రానున్న తెలుగు ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని కూడా వాళ్ళ క్లస్టర్లతోని కూడా పార్టీ సమావేశాల క్లస్టర్లతో ఏర్పాటు చేసుకొని ఉగాది సందర్భంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొత్తం రైతులందరూ సమావేశపరిచి క్లస్టర్లకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా రైతులను చేరదీసుకొని కూడా ఆ రోజు కూడా చర్చించే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నర్సంపేట పట్టణంలోని కూడా మొక్కజొన్న రైతులను కూడా బాధితులు కూడా తీసుకొని మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే జనగామ జిల్లాలోని కూడా పాలకుర్తి ఆ ఏరియాలో చూసుకుంటే పంటలు అంటే టమాటా కావచ్చు, కూరగాయల పంటలు కూడా విపరీతంగా నష్టపోయిన రైతులు వారిని కూడా పిలిచే ఇక్కడి సమావేశానికి కష్టాలతో పిలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ ఈ భారీ బందోబస్తు నడుమ కూడా ఈ రైతులతోని ముఖాముఖి ఉండే కార్యక్రమం కనపడుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా ఇది ఈరోజు రిపోర్ట్స్ టైం. మరో రిపోర్ట్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.